టర్కీ ఒకవైపున పాకిస్తాన్ సౌదీ అరేబియాలతో ఒప్పందం చేసుకుంది, రక్షణ ఒప్పందం. దీంట్లో ఇప్పుడు బంగ్లాదేశ్ నేను చేరతానంటుంది, సిరియా కూడా నేను చేరతానంటుంది. ఇది టోటల్గా ఇస్లామిక్ నాటో, ఒక దేశం మీదనకి ఇంకొకళ్ళు దాడి చేస్తే అందరూ కలిసి దాడులు చేసేటట్టు అన్నటువంటి కాన్సెప్ట్. ఇది ముస్లిం దేశాల మీద చెయ్యరు, వేరే దేశాల మీద చేస్తారు. ఎస్పెషల్లీ ఇప్పటికే పాకిస్తాన్కి ఆయుధాలను కూడా పంపించింది టర్కీ. అంటే సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా కలిసి అన్నటువంటి విషయం అయితే అర్థమవుతోంది. టర్కీ కెలుకుతోంది, భారత్ని అయితే బాగా కెలుకుతోంది. గతంలోనే కాశ్మీర్ గురించి కెలికింది, భారతదేశంలో ముస్లింల గురించి కెలికింది. దానికి ప్రతిగా మనం టర్కీకి దగ్గరలో పోరాడేటటువంటి దేశాలకి మనం సహకరించుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇక కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.